విశాఖపట్నం వేదికగా ఈ నెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు రాజు గౌడ్ ఆవిష్కరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విశాఖ నగరం వేదికైంది. ఈ నెల 30వ తేదీన విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో నిర్వహించినటువంటి సభకు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ పరిశీలన ఎవరైతే పిఏసీ చైర్మన్ ఉన్నారో నాదెండ్ల మనోహర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఈ గ్రౌండ్ పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో వచ్చేటువంటి కార్యకర్తలకు అన్ని సదుపాయాలను కల్పిస్తూ ముఖ్యంగా ఫుడ్ కావచ్చు, ఇతరత్ర పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితికి సంబంధించి రాజు గౌడ్ మనతో ఉన్నారు. ఈరోజు పోస్టర్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ మీటింగ్ సంబంధించి మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల నుంచి ఓన్లీ కార్యకర్తలు 15,000 పైచిలకు వస్తారు. ఇంకా అభిమానులు కూడా వస్తారు. ఇది ఓన్లీ కార్యకర్తలకు సమావేశం. ఈ అవకాశాన్ని విశాఖపట్నం ఉత్తరాంధ్రకి ఇచ్చినందుకు గాను మేము ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి నుంచి మన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉద్దానం కిడ్నీ సమస్యలపైన అనేక పోరాటాలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కార్యకర్తల ముఖ్య సమావేశం విశాఖపట్నంలో జరపడం వల్ల మేమందరం చాలా ఆనందపడుతున్నాం. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాం. పర్టికులర్గా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం ఉండబోతుంది? విస్తృత స్థాయి సమావేశం అంటే అసలు ఈ మీటింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు పార్టీ విధి విధానాలు మనం నెక్స్ట్ నుంచి మనం ఏ విధంగా మనం పోరాటాలు చేయబోతున్నాం, పార్టీ అభివృద్ధికి ఏ విధంగా సహాయపడతాం, పార్టీ అభివృద్ధి ఏ విధంగా చేయబడతాం అనేది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్యకర్తలకు 30వ తారీఖున దిశానిర్దేశం చేస్తారు. పర్టికులర్గా కొంతమంది కార్యకర్తలకు కావచ్చు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కావచ్చు, కొంత అసంతృప్తి అయితే ఉంది. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పార్టీ శ్రేణిలో కొంత అసంతృప్తి ఉంది, తమను గుర్తించట్లేదని చెప్పి. దీనికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఈరోజు పార్టీలో గుర్తించుకోవడం లేదన్నా 24 గంటలు కూడా పార్టీయే ప్రాణంగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 3 పార్టీల వద్ద ఉండడం వల్ల ఆ సమస్యలు ఏవే సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకొని పార్టీ ముందుకెళ్లాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. పర్టికులర్గా అసంతృప్తి కానీ, అసహనం కానీ అంటే ఏ రకమైనటువంటి అసహనం ఉండవచ్చు అంటారు కార్యకర్తల్లో? ఏ విధమైన అసహనం లేదన్నా 3 పార్టీలు ఉండడం వల్ల కొంచెం క్లంజీగా ఉంటుంది. దాని మీద కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనేది పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తం మీద ఓవరాల్గా రేపు 30వ తారీఖు జరిగేటువంటి సభకు సంబంధించి స్టేడియంలో ఏర్పాట్లు కానీ, లేకపోతే ఫుడ్ అండ్ ఇతర కార్యక్రమాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? నా భూతో నా భవిష్యత్ అన్న ఈరోజు ఈ కార్యకర్తల సమావేశానికి భోజనాలు కానీ, టాయిలెట్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అకామిడేషన్ కానీ అన్నీ కూడా భారీ ఎత్తున చేపట్టబోతున్నారు. ఏ కార్యకర్తకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసినట్టు ఏదైతే విశాఖలో ఈ నెల 30వ తేదీన ఏదైతే ఆంధ్ర మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో, విశాఖపట్నంలో మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో దాదాపు 15,000 మంది పైచీలకు కార్యకర్తలు రాబోతున్నారని చెప్పి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేస్తూ ఉత్తరాంధ్రులకు ఇది ఒక మచ్చుతునగ్గా ఉండబోతుంది ఈ సమావేశం అని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి కార్యకర్తలందరినీ కూడా ఎంతో ఉత్సాహపరుస్తూ కొనసాగుతుంటే ఈ మీటింగ్ సక్సెస్ అవుతుందని చెప్పి వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి రాజు గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99.